आज से एयर में ए नहीं है, दही है। Download and subscribe to ETV Win. ఓకే 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 ఏందన్నా ఆపమంటే అట్లా కొడుతున్నారు నా మీద ఏదో పగున్నట్టు. నాకు అర్థమైంది, మా మరదల్లో బోనాల పండగ స్పెషల్ చాలా గట్టిగానే ప్లాన్ చేశారు. అబ్బా ఈ సెటప్ మీరు అసలు ఇదంతా చూస్తాను చాలా నెక్స్ట్ లెవెల్ ఉన్నట్టు ఉంది. థ్యాంక్ యూ నాతో ఎక్కడ దాకా వచ్చినందుకు. వెళ్ళి మా మరదల్సిని తీసుకురండి, కొంచెం మెల్లి కొట్టండి, వాళ్ళు మళ్ళీ భయపడతారు. సరేనా? ఓకే, సో నాకు అర్థమైపోయింది, మీకు అర్థమైపోయింది అనుకుంటా. ఇవాళ ఫ్యామిలీ స్టార్స్ లోని బోనాల స్పెషల్. ఈటీవీ ప్రేక్షకులందరికీ బోనాల శుభాకాంక్షలు. Let's begin. Family Stars. బోనాల పండగ సంబరాలు స్టార్ట్ చేయాలంటే నేను వచ్చాను. మరి మా మరదలు త్వరగా వస్తే అమ్మా ప్రేక్షకులు అందరూ వెయిట్ చేస్తున్నారు, త్వరగా రండి. ఆపమన్నా ఆపకూడదు మీరు, అంతే కదా? ఓకే డన్. మీరు ఫిక్స్ అయిపోయారు, రెడీగా ఉన్నారు. ఇగో మీరు వెళ్ళి ఇంకా మిగతా వాళ్ళు రావాలి, వాళ్ళని కూడా తీసుకురండి, చెప్తాను నేను. ఏంటి మీరు ఇన్నాళ్ళకి మేకప్ లేకుండా వచ్చారు? అబ్బా సెవెంత్ ఇదే నీ ఒరిజినల్ గా. అశు ఏంటి మంచి బాగా స్లిమ్ అయ్యావు. బా నా మరదలు చూడండి ఎంత బాగున్నారు. నేను మరదలు కాదు, నానమ్మను. అల్లుడు నన్ను గుర్తుపట్టలేదా నువ్వు? నేను మీ ముద్దుల అత్తని. అత్త? అప్పుడు ఎంత ఉన్నప్పుడు చూసా కదా సరిగ్గా నాకు. అప్పుడు అట్లా ఉన్నా, ఇప్పుడు అట్లా ఉన్నా. ఏ సరిగ్గా చూడరా అది ముందు. అట్లే ఉన్నావు, తను బాగుంటావు, ఎందుకు కంగారు. ఇంతకీ మా మరదలు రావాలి కదా, వాళ్ళేరి? వాళ్ళు రాకుండా మీరు వచ్చారు. మరదలు మేకప్ వేసుకుంటే మరదలు వాళ్ళ కొడుతుంది. మేకప్ తీస్తే అందరికి ముసలు తోడకలే ఉంటాయి. ఏదో తేడాగా ఉందేంటి? అయినా ఎంత మీరు యాక్టివ్గా ఉన్నారు ఏంటి? పెన్షన్ వచ్చిందా? పింఛన్ కొరకలే. అయినా 18 ఏళ్ళు రాలేదన్నాడు, పింఛన్ ఇస్తలేడు. 18 ఏళ్ళు రాలేదని పింఛన్. అల్లుడు ఎవరు చెప్పకు, నన్నేమో 3 చుక్కల కోసం పోలీసు చుక్కలు వేస్తా అంటున్నాడు వాడు. నన్ను తీసుకెళ్ళమంటారా? వస్తామంటే పర్లేదు. నానమ్మ చాలా రోజులకి వచ్చావు, చాలా చాలా హ్యాపీగా ఉంది. నన్ను ఇక్కడ అందరూ అని మాట్లాడుతున్నారు తెలుసా? కష్టాలు మనుషులకే వస్తాయి, మరి నీకెందుకు వస్తాయి కష్టాలు? ఎప్పుడు అంత మాట్లాడతావా? నాతో మాట్లాడవా ఏంది? బా మీరు ఒక విషయం ప్రూవ్ చేశారండి వాళ్ళ. ఏంది? అందగత్తెల కోపం ఎక్కువ అని. నా మన్మనికి ఏదో అయింది, దయ్యం పట్టింది, భూతం పట్టింది. మీరు మొహమ్మే కొడుతున్నారు. అయ్యో అవునా? అట్లా అదే అయినా బామ్మగారు మీరు అసలు ఈ వయసులోనే ఉన్నారంటే అసలు ఆ వయసులోని మీరు నువ్వు సోది కొట్టకు గానీ మన ఊర్లో రోజు బోనాలు చేస్తున్నారు,
పది అడుగు పోదాం. మీ ఊళ్ళో బోనాలు లేక మా ఊళ్ళో బోనాలు లేవా? అన్నదా అంటే ఏం లేదు, ఇప్పుడు ఇంత అందగాడిని జనాల్లోకి వస్తే బాగుంటుందా లేదా అని. మీ ఊరికి రావాలని మీరు అంటున్నారు, మీ ఊరికి రావాలని మీరు అంటున్నారు. ఏ ఊరికి రావాలి అనేది నేను డిసైడ్ అవ్వాలంటే ఫస్ట్ నా మరదలు ఇక్కడికి రావాలి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడతాను. నానమ్మ గారు మీరు కూర్చోండి. ఏంటి ఏంటి మ్యాటర్, ఎలా వచ్చారు? జాతర, బోనాల పండుగ. బోనాలంటే మంచి వంటలు. నేను వండితే పక్కుల వాసన వస్తుంది. అలా ఎలా వస్తుంది? అంటే నేను పక్కుల్లో వండుతా. సరే ఏంటి ఆ కొంగుకి ఏంటి ఏదో ముడుంది? అంటే బస్సులో వస్తున్నాం కదా, నగలు భద్రంగా పెట్టుకోవాలి అని అన్నారు. మరి అందులో నగలు లేవేంటి? భద్రంగా పెట్టుకోమన్నారు కదా, అందుకే ఇంట్లో పెట్టొచ్చిన. సరే అసలు ఆ కొంగులో ఏముంది ముడేసావు? అంటే బస్సులో వస్తున్నాం కదా, టికెట్ తీసుకోవాలి కదా. అందులో టికెట్ కూడా లేనట్టుంది. ఆడోళ్లకు బస్సు ఫ్రీ అన్నారు, అందుకే టికెట్ తీసుకోలే. ఏమండి శివజ్యోతి గారు, మీ వైపు బోనాల పండగ రమ్మని చెప్పని అన్నారు. పండగ అంటే చాలా హడావిడి ఉంటుంది, భక్తులు ఉంటారు. మరి అక్కడ ఏమన్నా పిల్లలు ఎత్తుకెళ్ళిపోయి దొంగలు కానీ జూబి దొంగలు అలా ఉంటారు, ఎవరైనా ఉంటారా? ఏడుకోయినా కాంపిటీషన్ ఎత్తుకుంటావు నువ్వు. అల్లుడు అంజమామ, నువ్వు మా ఊరికే రావాలి. మంచిగా ఆటను కోసి నాటుకొని కోసి బోనాలు చేస్తే అమ్మమ్మ నన్ను కొన్ని రోజులు మీ ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. అల్లుడు బాంబు బార్డర్లు ఉండాలి, ఇంట్లో బెడ్రూమ్ ఉండకూడదు. ఏయ్ విజయ్ గారు, ఒక్క నిమిషం అండి, మా మమ్మీ కాల్ చేయాలి. ఇప్పుడు మీ మమ్మీ కాల్ ఎందుకండి? మా మమ్మీ చిన్నప్పటి నుంచి చందమామ రావే అంది, కానీ వచ్చిందని చెప్పాలి కదా మా మమ్మీకి. దయ్యం బోని అయ్యయ్యో. అట్లనే డాక్టర్ నాకు సత్యం ఫోన్ చేయి బిడ్డ, నాకు హెల్త్ బాగాలేదు. ఇలాంటివన్నీ తట్టుకోలేరు మీరు. తట్టుకోలేను. పాపం దీనికి వాడు అక్కడి నుంచి లేపాడు కదా రైటర్. చూసినావా మా వాళ్ళు ఎనర్జీ ఇప్పుడే చూసా. నువ్వు మాత్రం కొంచెం పై సోఫాలో కూర్చో, గంగో గారి పక్కన కూర్చో. కన్ఫ్యూజ్ అవుతాను నేను ఎవరా అని. నేను మోనికా గారు, మీరేంటండి నా మీద పాట రాసి అంత హిట్ అయ్యి కొన్ని లక్షలు సంపాదించి నాకు కనీసం కొంచెం కూడా ఇవ్వకుండా ఎలాగండి? ఏ పాట అండి? ఏది పోరాడు పాట పాడండి. మా గల్లీలో ఒక్కడు పోరడు అందగాడాడు, నన్ను చూస్తాడు నన్ను చూసిన ఈ పాటేనా? లైన్లన్నీ నా మీద ఉన్నాయి, జస్ట్ మీ గల్లీలో ఉన్నాను అంతే తప్ప మిగతా అంతా నా హెయిర్ స్టైల్ ఉంది కదా. అయినా ఇదంతా కాదు, ముందు మా వైపు వచ్చేయండి, అందం అంతా మా దగ్గరే ఉంది. అబ్బా అందంగా ఉంటున్నా తప్ప ఎందుకు ఎయిడ్స్ పెడతాను? దయచేసి ప్లీజ్ ఇది ఎడిటింగ్ లో తీసేయండి. తీసేస్తారు, మరి రెండు తీసేస్తే బెటర్ నాకు తెలిసి. ఏయ్ రాహం, వాట్సాప్ మ్యాన్, అసలు ఏంటి రాను బొంబాయికి రాను, అసలు ఏంటి అమెరికా జపాన్ అవి ఎటు చూసిన ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది పాట. సేమ్ బాగారు, మీరు ఎక్కడెక్కడే పోతున్నారు, అది కూడా అట్లే పోతుంది. నేనేం చెప్పినా నీకు, మా ఊరు వస్తే చక్కగా బోనాలు వేసి పంపిస్తా అని చెప్పన్నా. నువ్వు వాళ్ళ మాట వింటావేంది? అందం గిందం అనుకుంటా. అదే కరెక్టే, అదే ఎటెల్లాలా అనేది. నిన్ను బోండం చేస్తారు, మా సైడ్ అయితే నిన్ను బోనం చేస్తాం. బోండంలో వస్తామా బోనము? మీ సైడ్ అత్తుడేంది? మా ఊళ్ళో బోనాలు ఉన్నాయి. ఒక్క నిమిషం డ్రెస్ చినిగిపోద్దు, కొంచెం మెల్లిగా లాగా. పాపం నానమ్మ గారిని ఎక్కువ అరిపిస్తుంటే అశు వద్దు, అశుకు తెలుసు ఆ ఏజ్ లో ఎలా ఉంటది ఏంటి అని. అర్థం చేసుకో. స్వెట్టింగ్ వస్తే చూడలేదా దీపికా పడుకొని రణ్వీర్ సింగ్ ఎలా తీసాడో? ఇలా తీసి ఇలా అన్నారు. సరే ఒక నిమిషం, మీరు ఫస్ట్ వెళ్ళి హ్యాపీగా కూర్చోండి. మంచి ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఇచ్చిన తర్వాత గెలవండి. ఏ టీం అయితే మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారో, బాగా ఎనర్జీగా ఆడతారో ఎవరు గెలుస్తారో వాళ్ళ వైపు వస్తాను. యాజ్ ఇట్ ఈస్ ఎప్పటి లెక్కనే మేమే ఎనర్జీగా ఉండాలంటావు, నువ్వు ఉంటానంటావు అంతేనా? నా ఎనర్జీ వేరం.
మీరు హ్యాపీగా ఇక్కడ ఎనర్జీగా ఉండండి సరేనా Okay. మీరు హ్యాపీ వెళ్ళి కూర్చోండి ఫస్ట్ వెళ్ళి కూర్చోండి బోనాలంటేనే డప్పు ఈవెంట్ పెట్టుకోవడం మా తప్పు లెట్ మీ వెల్కమ్ ద వన్ అండ్ ఓన్లీ పవిత్ర ఆన్ స్టేజ్ ప్లీజ్ ఎవరు మేడం మీరు ఎవరా ఈ ఉత్సవ కమిటీకి ప్రెసిడెంట్ ని మిమ్మల్ని చూస్తే టీకే కష్టంగా ఉంది కమిటీకి ప్రెసిడెంట్ అంటే కొంచెం చాలా ఇప్పుడు కొట్టకూడదు నా మీద పనిచేసినప్పుడు కొట్టకూడదు ఏంటంటే డబ్బులు కొడుతున్నారు మనమే కదా అరేంజ్ చేసింది సరే మీ గురించి చెప్పండి మాకు కొంచెం నేను ఒక మంచి ఆర్టిస్ట్ ఇలా కూడా అర్థమైపోయింది మీరు కొడుతున్నారండి డబ్బు ఈ ఫ్యామిలీ స్టార్ షోని భుజాల మీద పెట్టుకొని మోస్తూ ఉన్నాను వాళ్ళు కొడుతున్నప్పుడన్నా మీకు అర్థం అవ్వాలి కదండి అలాగే ఎలా నీకు చెప్పారు అర్థం కావాలి ఈ సెట్ లో నాకన్నా అందుకని ఎవరు లేదు బా అరే కొట్టకూడదు బయటపడతాం మీరు బాగా తెగించవరా నువ్వు నేను మా ఆయన తప్ప ఈ ప్రపంచంలో ఎవరిని చూడు సరే ఇన్నిసార్లు కొట్టారు కాబట్టి ఇప్పుడు వీళ్ళని కొట్టకుండా చేస్తాను చూడు మా షో డైరెక్టర్ చాలా మంచివారు చూసావా చూసారా అదే వాళ్ళకి నిజం తెలుసు కాబట్టి అందుకే కొట్టలేదు అబద్ధం అయితే కొడతారు వాళ్ళు ఈ ఊర్లో బారసాల నుంచి పుష్కరాల వరకు మొత్తం నేనే చూసుకుంటాను అనమాట ప్రతి ఈవెంట్ నా దగ్గరికే వస్తుంది అవునా యా మొన్న 1,00,000 రూపాయలు తీసుకొని ఈవెంట్ చేసేసరికి జనాలందరూ షాక్ అయ్యారు ఎందుకు షాక్ అయ్యారు వాళ్ళు ఇచ్చిన ₹1,00,00,000 వాళ్ళు ఇచ్చిన ₹1,00,00,000 99 నొక్కిసారా మీరు నీకు ఇంకో విషయం తెలీదు మొన్న ఒక 50 మంది జనాలు ఫుల్ షాక్ అయ్యారు తెలుసా దేని షాక్ అయ్యారు కరెంట్ తెగులు తెగి మీద పడ్డాయి ఏ ఎవరు పిల్లోని అక్కడ ఉత్సవంలో అట్లా వదిలేశారు ఆయన మీ పిల్లోడే అండి ఆయన మీ పిల్లోడే అండి అయ్యో ఏ సుధీర్ అక్కడ నీ పిల్లాడు కూడా ఉన్నాడు నాకు ఇంకా పెళ్ళే కాలేదండి దొంగ పెళ్ళొకటే కాలేదు ఇక్కడ చాలా మంది వచ్చారు వాళ్ళందరితో ఒకసారి వెళ్ళి మాట్లాడు కావాలంటే రామ్ రాథోడ్ దొంగ దొంగనా ఏ మొన్న ఈవెంట్ పిలిస్తే ఎవరైనా పేమెంట్ అడుగుతారు నన్ను ఏమడగడ తెలుసా కెమెరాలో కదా వరస్ట్ టేస్ట్ అనేది చిచి నాకో టేస్ట్ ఉంది నువ్వు ఇలా అంటున్నావు అక్కడ చూసావు మామగారు ఇంత నుంచి నాకు లైన్ వేస్తున్నారు అక్కడ ఎవరు? అదిగో ఆయన ఎప్పుడు డైలాగ్ చెప్తాడు ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయాలని కానీ ఆయన ఒక్కడే ఎంజాయ్ చేస్తుంటాడు మా అల్లుడు కూడా ఎంజాయ్ చేస్తాడు నా గురించి ఎందుకులేమమ్మా నాదంతా సరే కమిటీ ప్రెసిడెంట్ కదా మీరు ఇక్కడ చాలా మంది వచ్చారు వాళ్ళు ఎవరు బాగా ఆడతారు ఎవరు ఎనర్జెటిక్ ఉన్నారు ఏంటి అనేది మీరు చూసి ఎండింగ్ లో డెసిషన్ చెప్తే వాళ్ళ ఊరు వెళ్ళి మనం పండగ సెలబ్రేట్ చేసుకుందాం ఆ మొద్దు మా ఊరికి ఎక్స్క్యూజ్ మీ నా కోసం జనాలు అక్కడ కోసుకుంటున్నారు తెలుసా నిన్ను కోస్తారు. అందులో ఒకడు సుధీరే చెప్పు నువ్వు చేసే పంచులు కనబడితే కోసేస్తారు సైలెంట్ నాకు ఒకరి మీద బాగా నమ్మకం ఉంది ఎవరి మీద? వీళ్ళెవరు ప్లేస్ ఇవ్వకపోయినా అంజుమమ్మ నన్ను ఒంట్లో అమ్మ కూర్చోబెట్టుకున్నా వద్దు ఎల్లెళ్ళు అట్టే అవునా? ఎల్లు సరే ఇగో ఇక్కడ సోఫా ఖాళీగా ఉంది వెళ్ళి కూర్చో ఏంటి ఎవరు ఆర్టిస్ట్ రాలేదా వచ్చారు వాళ్ళు వచ్చాక లేచిపోదు కానీ ప్రస్తుతానికి కూర్చో వెళ్ళు ఓకే సో అందరూ వచ్చేసారు కాబట్టి ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా రౌండ్ 1 బిగిన్ చేయాలి సో లెట్స్ బిగిన్ రౌండ్ 1 సర్లే ఎన్నెన్నో అనుకుంటాం సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం ఓకే సో ఫస్ట్ రౌండ్ లోని ఫస్ట్ టాస్క్ ఏంటంటే ప్రతి టీం నుంచి కొంతమంది వస్తారు సరే ఈ టీం నుంచి కొంతమంది వస్తారు ఈ టీం కొంతమంది వస్తారు వాళ్ళు ఒక ఫేమస్ సినిమా సీన్ ఏదైనా సరే రీక్రియేట్ చేయండి సో ఫస్ట్ 7th మీ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాము మా పెద్ద తిక్కు నువ్వే కాబట్టి నడు లేవు అసలు మీరేంటండి మీ టీం మీకన్నా పెద్ద దిక్కు ఉన్నది ఆవిడ అక్కడ ఆవిడ బ్లెస్సింగ్స్ ఉంటే అలాగనే గెలుస్తారు మనం అంతే
ఇగో ఎవరు బాగా చేస్తారు, ఎవరు ఎనర్జెటిక్ గా చేస్తారో ఆ టీం విన్ అయింది. ఓకే రెడీ, 3, 2, 1 యాక్షన్. మళ్ళీ ఏంట్రా కాలేజ్ ఇటే స్టైల్ మార్చే, వాకింగ్ స్టైల్ మార్చు. ఓకే రెడీ, 3, 2, 1 యాక్షన్. స్టైల్ మార్చే, స్టైల్. అమ్మా అమ్మా కాలేజ్ ఇటే, అటు కాదు. నిజంగా ఆవిడ చేశారు కాబట్టి అట్లీస్ట్ అంటే మన యాస్టీస్ రిక్రియేట్ చేయట్లేదు, నవ్వించడానికి చేశాం కాబట్టి అదే మీరు చేస్తుంటే కొంచెం తేడాగా ఉండేది. ఓకే ఎనీవేస్ గివ్ ఇట్ ఫర్ గంగాబాయ్ టీమ్. గంగమ్మ గారు నేను ఇద్దరం నడుస్తూ ఉంటాం, సరేనా? మళ్ళీ ఏంట్రా కాలేజ్ ఇటే మొదటి రోజు కదా టెన్షన్. సూపర్ సూపర్. నెక్స్ట్ అశ్వన్ టీమ్. ఎస్, మా టీం నుంచి మోనికా వస్తుంది. ఫాదర్ క్యారెక్టర్ అంజుమామ, బ్రదర్ క్యారెక్టర్ గా అశు. 3, 2, 1 యాక్షన్. హలో హలో, ఏందిరా గిట్ల చేస్తున్నావు? ఊరినే బరదేగించారు, ఎవ్వరు పట్టుకోలేకపోతున్నారు. అది తప్పు చేస్తే వాడిని తిడతావేంటి? అంటే వాళ్ళ కూతురు తిరుగుతుందని వాళ్ళ నాన్నతోనే చెప్తే ఏం బాగుంటది? రావణాసురుడు వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అనే అనుకుంటది. వెరీ నైస్. కాదే, మధ్యలో ఈయన డైలాగ్ ఉంది, అప్పుడు నేను ఓకే 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 రెడీ, టేక్ 128 యాక్షన్. ఊర్లో తిరిగి అంత బరదగిస్తురే. అది తప్పు చేస్తే వాడిని అంటావేంటి? అంటే వాళ్ళ కూతురు తప్పు చేసింది వాళ్ళతోనే చెప్తే బాగోదు కదే. రావణాసురుడు శూర్పణఖలను అందరు సమంతనే అనుకుంటారే. రావణాసురుడు వాళ్ళ ఆవిడని కూడా వాళ్ళ ఆయన్ని కానీ ఏమన్నా బాగా ట్రై చేశారు మీ టీం కూడా. నెక్స్ట్ మీ సైడ్ నుంచి సుజాత ఆన్ స్టేజ్ ప్లీజ్. వసుంధర అని పిలిస్తేనే వస్తుంది సుజాత, ఇవాళంతా వసుంధర. మురారిలో వసుంధర. వసుంధర ఆన్ స్టేజ్ ప్లీజ్. వెనకాల ఇద్దరు నించోవాలి కదా, మీ ఇద్దరు రండి. 3, 2, 1 యాక్షన్. వాళ్ళది కూడా మీలాగే పెద్ద ఫ్యామిలీ సార్. ఫ్యామిలీ గురించి మాట్లాడొద్దు ఏసీపీ. ఫ్యామిలీ అంటే మాది, చరిత్ర అంటే మాది. చరిత్ర సృష్టించాలన్నా దాన్ని తిరగ రాయాలన్నా మేమే. వాడెంత బ్లడీ ఫూల్స్. అసలు నువ్వైతే అసలు ఎక్స్ట్రాడినరీ అమ్మా. ఒక్కటి ట్రై చేయండి. అంటే ఈ డ్రెస్ కి ఆ డైలాగ్ కాదు, కొంచెం వసుంధర అలాంటి డైలాగ్ లేదండి. ఎంత మంచిగా క్యూట్ గా మాట్లాడుతున్న వచ్చిన దగ్గర నుంచి. నువ్వు కూడా నాకు క్యూట్ గా ఆన్సర్ చెప్పినావంటే ఈ వసుంధర ఉంటది, లేదంటే జోర్దార్ సుజాత బయటకు వస్తుంది. మాకు జోర్దార్ సుజాతనే కావాలి, వసుంధర వద్దులే. ఓకేనా? కానీ ఎంటైర్ యాక్ట్ లోని యాజ్ ఇట్ ఈస్ గా వచ్చింది ఏదైనా ఉందంటే చైర్ ఒక్కటే. సార్ సార్ యాటిట్యూడ్ చూపిస్తున్నారు పలకట్ల. సార్ సార్ వాళ్ళది కూడా మీ దగ్గర పెద్ద ఫ్యామిలీ సార్. సార్ వాళ్ళు కూడా మీలాగే పెద్ద ఫ్యామిలీ సార్. ఫ్యామిలీ గురించి మాట్లాడద్దు పవిత్ర. ఫ్యామిలీ అంటే బావదే, చరిత్ర అంటే బావదే. చరిత్ర సృష్టించాలన్నా బావే, దాన్ని తిరగ రాయాలన్నా బావే. బ్లడీ ఫూల్. సో నెక్స్ట్ అశ్వన్ టీమ్. yes మీ సైడ్ నుంచి మా సైడ్ అత్తమ్మ. నుంచి నేను చెప్తాను. మా సైడ్ నుంచి నువ్వు చెప్పేది ఏం లేదు, అత్తమ్మ మీరు రండి.
నువ్వు చేస్తున్నావా? అశ్వే ఇంగ్లీష్ టీచర్. మావయ్య గారు అయితే బెటర్. మావయ్య గారు చేస్తారా? ఓకే డన్. అంజీ మావా రెడీ 3 2 1 యాక్షన్. మక్కికి మక్కి దించు అనువదించు. అలాగే. టుడే ఈ రోజు ఆర్ కాలేజ్ డే. ఈ రోజు మా కళాశాల దినం. ఓకే. అవును. ఐ నో. కాదు. KNO నో W. కాదు కాదు కాదు. టుడే ఈ రోజు యువర్ మిస్టేకెడ్. మీరు పప్పులో కాలేశారు. నో నో నో. కాదు కాదు కాదు. KNOW నో. కాదు. కాకి తిరిగిస్తే కా, దూకి కుడిస్తే దూ దూ. షట్ అప్. నోరు ముయ్యండి. నాట్ దెన్ యూ. మీరు కాదు వాళ్ళు. వాళ్ళు కాదు ఈయన. వాళ్ళు కాదు మీరు. నాట్ మీ యూ. నాట్ మీ యూ. నేను కాదు మీరు. సూపర్ సూపర్. అంజు మామ ఇంగ్లీష్ పదాలు మాట్లాడుతుంటే తెలుగులో చెప్పేది మామ బ్లాంక్ అయిపోయింది. పని చేయండి అమ్మా, నెక్స్ట్ మీరు చెయ్యండి, నేను చూస్తాను. కానీ ఏ మాట కామాట ఐ మీన్ వెరీ గుడ్ ట్రై, బాగా చేశారనే చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్ 7th టీమ్ మీ సైడ్ నుంచి శిరీష ఆన్ స్టేజ్ ప్లీజ్. నాకు తెలుసు రవితేజ క్యారెక్టర్ నువ్వే చెయ్యాలని అనుకుంటావు అని మాకు తెలుసు. హలో ఆ టీమ్ చెయ్యాలి యాక్చువల్లీ, సరేనా? నువ్వే చేస్తావు కదా. రెడీ యాక్షన్. ఏంటి కమిషనర్ అంటే భయపడిపోతామా? కమిషనర్ కూతురు ప్రేమించరా? వాళ్ళకి పెళ్లిళ్ళు కావా? మొగులు రారా. ఇప్పుడు టెన్షన్ పడుతుండాలి ఇక్కడ. నువ్వు ఏం పడినా అలాగే ఉంటుంది. రెడీ 3 2 1 యాక్షన్. ఏంటి కమిషనర్ అంటే భయపడతారా? కమిషనర్ కూతురు ప్రేమించరా? పెళ్లిళ్ళు కావా? మొగులు రారా. నా ఫేస్ చూసి రావట్లేదు. వెనక్కి తిరిగినా నేను కెమెరాకి చెప్పేస్తా. బెటర్ కెమెరాకి చెప్ప పోనీ అలా అన్న బాస్. 3 2 1 యాక్షన్. ఏంటి కమిషనర్ అంటే భయపడాలా? కమిషనర్ కూతురు ప్రేమించరా? లేకపోతే వాళ్ళకి మొగుళ్ళు రారా? ఒక్కసారి మీరు. నేను మీరు చెప్పండి. నేను హీరోయిన్ క్యారెక్టర్. లేదు రవితేజ. సుచి కమిషనర్ కూతురు. ఇది నేను చూడలా. వెరీ గుడ్ జాబ్. సో నెక్స్ట్ ఇటువైపు నుంచి ఇందాక నుంచి అందరికి హెల్ప్ చేస్తున్నారు కదా, రండి. రెడీ 3 2 1 యాక్షన్. కాశీకి పోయాడు కాషాయం మనిషి అయిపోయాడు అనుకున్నారా? వారణాసి పోయాడు వరుస మార్చారనుకున్నాడా? అదే రక్తం, అదే పౌరుషం. సూపర్ నిజంగా. ఇప్పుడు సుధీర్ నువ్వు చెప్పాలి ఇదే డైలాగ్. వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. అట్లీస్ట్ ఉన్న వాళ్ళందరిలో సింగిల్ టేక్ లో చెప్పారు కొంచెం దగ్గరగా. దట్స్ ఎ గుడ్ జాబ్. సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్ అయిపోయిన తర్వాత ఇద్దరు చాలా పోటాపోటీగా చేశారు, అంటే బాగా చేయకపోవడంలో. అన్నా ఒక్కటి 2 సైడ్స్ నుంచి చాలా బెస్ట్ వచ్చింది. ఆ 2 మన మెగాస్టార్ చిరంజీవి గారి సీన్స్ రీక్రియేషనే. ఒకటి మీ డైలాగు, 2 కాలేజ్ వాక్. సో అటు సైడ్ నుంచి ఒక టాస్క్, ఇటు సైడ్ నుంచి ఒక టాస్క్ చాలా చాలా బాగా చేశారు కాబట్టి సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్ ఇద్దరికి టై అయింది. సో ఇద్దరు గుడ్ జాబ్. సో ఫస్ట్ రౌండ్లోని సెకండ్ టాస్క్ ఏంటంటే మామూలుగా ఇద్దరికి కాంపిటీషనే, కానీ ఇది ఎలాగా మనం సామెతల కాంపిటీషన్ చూసాము, డాన్స్ కాంపిటీషన్ ఇలా చూసాము. తిట్ల కాంపిటీషన్ ఇది. తిట్ల కాంపిటీషన్. ఇటు నుంచి అత్త, ఇటు నుంచి నానమ్మ, మీ ఇద్దరి మధ్య ఉండాలి. అండ్ అది కూడా మామూలుగా చిన్నవే, ఓకేనా? సో ఫస్ట్ నానమ్మ మీరు
మంచి హుషారుగా ఉన్నారు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం. రెడీ? నేను చీమలు కొట్టా, నీ నెత్తిన కొట్ట, నీ మీద మన్ను, నీ పిండం కాకలెట్ట, నీ మీద దుమ్ము, నీ మొహం మండ, నీ మీద చీమలు కొట్టా. మళ్ళీ రిపీట్ అయ్యాను. మళ్ళీ ఒకసారి వాడింది మళ్ళీ వాడకూడదు. కర్ర చీమలు ఉన్నాయి, ఎర్ర చీమలు ఉన్నాయి, 2 రకాల చీమలు ఉన్నాయి. అంతే, నల్ల చీమలు ఉన్నాయి, ఎర్ర చీమలు ఉన్నాయి, 2 రకాల చీమలు ఉన్నాయి. 2 సార్లు అన్నారు, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. నీ కాళ్ళు కొరక, నీ చేతులు నరక. ఏం మాట్లాడుతున్నావే? మాట్లాడతానవే. నీ చేతులు చూడు ఎట్లున్నాయో. నీ దుంపదేగా, నీ చెవుల్లో మొత్తం సీసం పొయ్యా. నిన్ను బొందల పెట్ట. నా పొంద మీద నీ బొంద పెట్ట. నీ నామం దొరికాయా? నా నామం ఏమయ్యా ఆడోళ్ళను షాపింగ్ కాడికి పట్టుకపోతారన్నా జర రావుతారేమో కానీ తిట్ల కాడికి పట్టుకపోతే ఎట్లా ఆగేది? అసలు ఆ బోనాలు పండగ అనేసరికి అందరూ ఎంత ఎనర్జీగా ఉన్నారంటే అసలు ఏ కాంపిటీషన్ పెట్టినా ట్రై అయిపోతున్నది, అంతా ఎరగొడేస్తున్నారు అనమాట. సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్, సెకండ్ టాస్క్ 2 టాస్కులు కాబట్టి టై అయితే ఓకే కానీ బెల్ట్ అయితే నాట్ ఓకే. నాకు తెలిసి అందరికీ కళ్ళు తిరిగి పడిపోయి ఉంటే బాగుంటారు వాళ్ళ. సో శ్రవంతి అండ్ అశు ఆన్ స్టేజ్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బా. గంగవ్ గారు అండ్ అత్తమ్మ వాళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ జరిగింది, నానమ్మ అత్తమ్మ మధ్య. ఇప్పుడు ఈ నానమ్మ ఈ అత్తమ్మ ఎలా, ఇప్పుడు వీళ్ళిద్దరు మధ్య ఒకవేళ ఇది సేమ్ పోటీ పెడితే ఇద్దరులో ఎవరు గెలుస్తారు అనేది సరదాగా కొంచెం చూద్దాం. ఓకేనా? రెడీ 3, 2, 1 గో. యు స్టూపిడ్. నిన్ను మెట్టితో కొట్టినాని. యు ఇడియట్. నీ దుంపదేగా. యు స్కౌండ్రల్. నీ బక్కదానా. యు రాస్కెల్. నీ బొంద పెట్ట. యు లో బీపీ ఫేస్. నీ ముక్కు కాకి రెట్టయ్యా. మీ బావకి నాతో పెళ్ళి అవ్వాలంట. నా బావకే నాతో కూడా పెళ్ళి అవ్వాలని. బావకి ఎంతమందితో అయినా పెళ్ళి అవుతుందంట. అవి తిట్లు కాదు, నిన్ను మెట్టితో కొట్ట. నీకు పవిత్ర పూనా. నీ జడ ఓడిపోను. నీ జిమ్ ఓడిపోను. నీ మేకప్ అంతా కరిగిపోను. నీ మీద కాకి రెట్టయ్యా. చూసారా మీరు బ్యాడ్ అవుతున్నారు, మీరు తెలిసి ఆపేశారు. ఇది గుడ్ రా కాదు, కరెక్ట్ టైం కి తిట్లు గుర్తు రావట్లేదు నాకు. నువ్వు మధ్యలో ఉండాలి. అసలు కెమెరా ఆఫ్ చేస్తే మామూలు తిట్టుకోరు కదా, ఆఫ్ కెమెరా మీరు ఇద్దరు మొగాన్ని చేసుకుందరు కదా ఇట్లా ఏడత్తాయి బిడ్డ. ఇప్పుడు మీరు చిన్న నానమ్మ రిలాక్స్ నానమ్మ. బ్రేక్ లో డైరెక్టర్ గారి దగ్గర తీసుకెళ్తా, నీ డౌట్స్ అన్ని ఆవిడ అడుగు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఓకే, సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది కాబట్టి ఇద్దరు టైర్ కాబట్టి సెకండ్ రౌండ్. నీకు ఇప్పుడు మామూలు ఎంటర్టైన్మెంట్ ఉండదు. మీరు వెళ్ళిపోతున్నారా ఏంటి? అది కాదు, బేసిక్ గా జాతర అంటే ఏంటి? ఆట పాట ఉండాల్సిందే కదా. మా సైడ్ నుంచి పాడడానికి రెడీగా ఉన్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళు వెల్కమ్ చేసేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్నారాములమ్మ, చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ. నల్ల నల్లాని కళ్ళతో నాసుకు నడుముతో నన్నాగవే చేస్తివే. గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలేనే. చుట్టూ దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ, చెమట సుక్కోలో దిశయ్యకే నీ సిర కుంగుకే ముడివయ్యవే.
యాడికెళ్ళి వచ్చినావే నా గుండెల్లో గువ్వల్లే వాలినావే ఓరసుపే ఇసిరినావే నీ మాటలతో మా ఎల్లి చేసినావే నా కన్నుల్లో మెరుపల్లే మెరిసినవే నా కలలల్లో రంగుల్ని అద్దినవే నీ కాలికి మువ్వల్లే కట్టినవే నీ వెనకాలే నీడల్లే దిప్పినవే సిన్ని గుండెకు చుట్టుకున్నావే సిన్ని ఊపిరిని నింపిపోవే సిన్ని నిద్దుర దోచుకున్నావే సిన్ని నవ్వైన సల్లిపోవే యాడికెళ్ళి వచ్చినావే నా గుండెల్లో గువ్వల్లే వాలినావే సక్కని సీతమ్మ రామ సక్కని సీతమ్మ ఓ సిన్న నవ్వు నవ్వరాదే సక్కని సీతమ్మ రామ సక్కని సీతమ్మ ఎన్నెలగాసే ఎలుగుల్లోన ఎంతటి అందానివే ఎగిలి వారే పొద్దుల్లోన ముద్దా మొమునిదే నీ వెనకే తిరుగుతూ ఉన్నా ఓ బాపు గీసిన బొమ్మ ఎల్లిపోకే సక్కని సీతమ్మ రామ సక్కని సీతమ్మ ఓ సిన్న నవ్వు నవ్వరాదే సక్కని సీతమ్మ రామ సక్కని సీతమ్మ తొలకరి సినుకల్లే కురిసిందేవాన నే నిన్ను చూశాకలోన నింగిలో మెరుపల్లే మెరిసిందేమైనా నువ్వు సెంతనుంటే గుండెలోన గాలిలో ఈదుతున్నా నేను మబ్బుల్లో ఆడుతున్నా నీటిలో తేలుతున్నా నేను రాగాలై పాడుతున్నా ఏలో ఏలో ఎన్నియలో ఎన్నెన్ని మాయలు నా గుండెలో ఏలో ఏలో ఎన్నియలో నీ వల్లనే పిల్ల ఈ వింతలో ఏలో ఏలో ఎన్నియలో ఎన్నెన్ని మాయలు నా గుండెలో అద్దాలా మేడలున్నాయే మేడల్లా మంచి సీరలున్నాయే సీరంచు రైకలున్నాయే కొనిపిస్తా నాతో బొంబై రాయే రాను నే రాను రాను బొంబైకి రాను రాను బొంబైకి రాను రాను బొంబైకి రాను రాను బొంబైకి రాను రాయ రాయ పిల్ల రంగుల రాట్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా రాను రాను పొలగా రంగుల రాట్నం ఎక్కించి నన్నాగం సత్తమంట అందుకే రాను నే రాను రాను గాజాతర రాను రాను నే నాగం రాను రాను గాజాతర నేను రాను నే నాగం రాను రాయ రాయ పిల్ల నీ కంటి మీద రెప్పనయ్యి కడదాకా తోడుంటా రాను రాను పొలగా మా ఇంటి పేరు ముంచలేను నీ వల్ల మంటల్లా అందుకే రాను నే రాను రాను గాజాతర రాను రాను నే నాగం రాను రాను గాజాతర నేను రాను నే నాగం రాను నిజంగా శ్రవంతి చెప్పినట్టు చించి ఆరేస్తానని చెప్పనన్నారు అంతకు మించే చేశారన్నమాట మీ వైపు పర్ఫార్మెన్స్ నువ్వు ఇంత పొగిడావంటే మా టీం నచ్చినట్టే కదా, మా వాళ్ళు నచ్చినట్టే కదా, మా సంబరాలు నచ్చినట్టే కదా. ఒక పాట దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన పాట ఒకటి పాడితే నువ్వు అటు వెళ్ళిపోతావా? డైలాగ్ చెప్పండి. పాడమని చెప్పామా, నెక్స్ట్ మా పిల్లు ఉంది. వాళ్ళ సైడ్ అద్భుతంగా పాడారు ఆడారు, మీ సైడ్ కూడా పాట ఆట ఉంటే చూసి అప్పుడు చెప్తాం కదా. ఇప్పుడు వాళ్ళ సైడ్ కూడా మరి ఒక అవకాశం ఇవ్వాలి కదమ్మా వాళ్ళకి కూడా. సరే అమ్మా, ఈ వయసులో నీకెందుకే మామా? నానమ్మ నేను అనేది ఇగో అటు సైడ్ నుంచి కూడా ఒక పెర్ఫార్మెన్స్ చూద్దాం, చూసిన తర్వాత అప్పుడు ఓకేనా? కొంచెం లాగేటప్పుడు మెల్లిగా లాగినానమ్మా చినిపో. సో ఇప్పుడు పండగ కాబట్టి
పండగ గురించి కూడా మాట్లాడుకోవాలి. పండగ గురించి ఇంకా ఎవరైనా తెలుసుకోవాలని ఉంటే వాళ్ళు తెలుసుకోవాలని అనుకుంటారు కాబట్టి సో ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ సుజాత. ఊళ్ళలో బోనాలు అయితే జూన్లో వానలు స్టార్ట్ అవుతాయి. జూలై నుంచి అంటే శ్రావణ మాసం మొదలయ్యేటప్పుడు ఊళ్ళో అంత మంచి జరగాలి, ఎటువంటి రోగాలు మా ఊరికి రావద్దు, ఊరంతా కూడా పచ్చగా కలకలలాడాలి, అందరికి పంటలు మంచిగా వండాలి అని చెప్పి మొక్కి ఊరంతా కలిపి అమ్మవారికి బోనం ఎక్కిస్తారు. నా ఎక్స్పీరియన్స్ అయితే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మా ఇంట్లో బోనం చేస్తూనే ఉంటాం, కానీ బోనం అమ్మవారి దగ్గరికి ఎత్తుకోమన్నట్టు. నేను ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎప్పుడు బోనాలకు ఇంటికి పోయింది కానీ నేను ఇక్కడ పర్సనల్ ఎక్కించింది కానీ లేకుండే. కానీ లగ్గం అయ్యే ముందు ఒకసారి లష్కర్ బోనాల దగ్గరికి పోయి ఆ 7 అమ్మవారికి మొక్కుకొని నాకు గనక ఈ సంవత్సరం లగ్గమై నేను మంచిగా ఉండి నా జీవితంలో డెవలప్మెంట్ ఏమన్నా వస్తే వచ్చే సంవత్సరం ఖచ్చితంగా నేను బోనం ఎక్కించుకుంటా అని చెప్పేసి మొక్కిన అన్నట్టు. నాకు ఆ సంవత్సరం దగ్గర నుంచి మంచి మొగుడొచ్చిండు, జీవితం మంచిగా ఉంది, అన్నిటికి మించి నా జీవితంలో నాకు పాప వచ్చింది. డెఫినెట్లీ ఇంకా చల్లగా చూడాలి అమ్మవారు నిన్ను నీ కుటుంబాన్ని, ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ. జ్యోతి గారు. సో ఇంతకుముందు సుజాత చెప్పినట్టే బోనాలు అనేటి గ్రామ దేవతలకు చేస్తారు. మేము విలేజ్లో ఉన్నాం, వాళ్ళు విలేజ్లో ఉన్నారు. సో అప్పుడే వర్షం పడుతుంది, చెర్లకు కొత్త నీళ్ళు వస్తాయి. కొత్త నీళ్ళు వచ్చినప్పుడు జ్వరాలు వస్తాయి, అంటువ్యాధులు వస్తాయి. మేము పోషమ్మ చేసింది అంటాము, మీరు చికెన్ పాక్స్ అంటారు. సో ఇవన్నీ వస్తాయి కాబట్టి అట్లనే నదులలోకి కొత్త నీరు వస్తుంది కాబట్టి ఆ నీరుని తీసుకొచ్చి గ్రామ దేవతలకి మంచిగా స్నానం లాగా చేపించి అలంకరణ చేస్తారు అన్నట్టు. అప్పుడు ఊరోళ్ళందరూ వస్తారు, వచ్చి ఆ బిందెలతో నీళ్ళు తీసుకొచ్చి అమ్మవారికి ఇచ్చి అట్లనే బోనాలు కూడా తీసుకొచ్చి ఇచ్చేస్తారు. సో ఇదంతా కూడా ఊర్లో ఒక యూనిటీని తెలిపేందుకు అండ్ అమ్మవార్లకి గ్రామ దేవతలు మన అందరికి రక్షలు ఎక్కుంటారు కాబట్టి అట్లా బోనం చేస్తారు. హైదరాబాద్లో బోనాలు అంటే వేరే లెవెల్ క్రేజ్ అనమాట. సో ఇది ఎప్పుడు ఆషాఢ మాసంలోనే వస్తుంది. ఒక్కొక్క వారం ఒక్కొక్క గుళ్ళో ఫేమస్. లష్కర్ బోనాలు, మహంకాళి బోనాలు, ఇట్లా పెద్దమ్మ తల్లి బోనాలు, ఇట్లా వాళ్ళకి ఏ దేవత ఉంటుందో అక్కడ కూడా చేసుకుంటారు. హైదరాబాద్లో మాత్రం గుళ్ళల్లో కూడా సెలబ్రేట్ చేస్తారనమాట. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ సో స్వీట్ యాక్చువల్లీ. ఇంకా ముందు ఇంకా పండగ గురించి లేకపోతే ఇంకా అన్ని తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి సెకండ్ రౌండ్కి వెళ్ళిపోతాం, సరేనా? ఓకే, సో లెట్స్ బిగిన్ రౌండ్ 2. మారుముంతా చోడ్ చింతా. మారుముంతా చోడ్ చింతా. సో ఇక్కడ బెలూన్స్ ఉమెన్స్ వచ్చేసారు. ఇక్కడ గేమ్ ఏంటంటే ఇక్కడ ఒక డై ఉంది. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ 1 టీమ్. ఆ డై మీరు రోల్ చేస్తారు. ఎంత అయితే నెంబర్ వస్తుందో అన్ని బెలూన్స్ మీ ఒంటి మీద మీరే పగలగొట్టుకోవాలి, ఒకరి తర్వాత ఒకరు. సే సపోజ్ ఫస్ట్ మీ ఛాన్స్ అనుకో, తర్వాత నెక్స్ట్ ఛాన్స్ విల్ గో టు యూ. ఎవరి ఒంటి మీద అయితే బెలూన్స్ ఫస్ట్ అయిపోతాయో వాళ్ళు ఈ గేమ్ విన్నారు. ఓకే, హెడ్స్ ఆ టైల్స్? హెడ్స్, టైల్స్. ఓకే, హెడ్స్. సో ఫస్ట్ ఛాన్స్ యోర్స్. 3, 2, 1 go. 4. రెడీ? 5. ఒకవేళ బెలూన్స్ పగలగొట్టుకునేటప్పుడు ఎక్కువ నెంబర్ కానీ తక్కువ నెంబర్ కానీ పొరపాటున ఇంకో బెలూన్ పగిలినా సరే 2 బెలూన్స్ యాడ్ అవుతూ ఉంటాయి ఎవ్రీ రాంగ్ మూవ్ యూ మేక్. ఓకే, యా, గో అహెడ్. 3. Four. JRCB 6. JRCB 6. 6 కొట్టు.
అవుతావు. ఇప్పుడు 1 2 3 4 5 పడాలి మీకు. ఓన్లీ 5 పడాలి. So, Ashwin team, second round first task winners, congratulations. మీ వైపు నుంచి కూడా ఒక అద్భుతమైన సింగింగ్ డాన్స్ మా పర్ఫార్మెన్స్ కి ఇటువైపు అటువైపు కాదు, ఆడియన్స్ కూడా టీవీకి అటువైపు నుంచి లేచి మరి డాన్స్ చేస్తారు. బోనాలు ఉత్సవాలంటే ఏంటో ఇప్పుడు చూపిస్తా. Let me welcome a wonderful performance from Ashu and team. Congratulations, all the best, and the stage is all yours. అరే తెలుసు కూడా అడుగుతారు, ఇంటర్ కెమెరాస్ ఉంటే రాడు కదట్టు. ఇవాళ బోనాల పండుగ రోజు అందరితో పాటు నేను కూడా బ్యాడ్ అవ్వాల్సి వస్తుంది. మా గల్లీలో ఒక్కడు పోరడు అందగాడడు, నన్ను చూస్తాడు నన్ను చూసిన చూడనట్టుంటాడు, కన్ను కొడతాడు సైగ చేస్తాడు నన్ను నాననా, నన్ను సాటుకొచ్చి సరసమంటాడు ముద్దులంటాడు ముచ్చటంటాడు మురిసిపోతాడు. అదే అదే రెండోదే కరెక్ట్, ముద్దులంటాడు మురిసిపోతాడు కానీ ఏమీ చెయ్యడు. ముద్దులంటాడు అంటాడు. సెకండ్ రౌండ్ సెకండ్ టాస్క్ ఏంటంటే, మామూలుగా మనం ఫ్యామిలీ అంటే యూనిటీగా ఉంటాం అందరం.
అది ఏ ప్రాబ్లం వచ్చినా సరే, హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా ఏదైనా సరే అందరం కలిసే ఉంటాం అన్నమాట. సో ఈ సెకండ్ రౌండ్ లో సెకండ్ టాస్క్ ఏంటంటే హోల్ ఫ్యామిలీ ఆడాలి. జుట్లేసుకోవాలా కాదమ్మా, ఇప్పుడు అందరూ ఉన్నారు కాబట్టి అందరికి ఈక్వల్ గేమ్ ఏదన్నా పెడతాను అని చెప్పాను. చాలా ఈజీ గేమ్. ఏంటంటే ఇక్కడ స్ట్రాస్ ఉన్నాయి. టీం అందరూ ఆడాలి. ముందే చెప్తున్నా, టీం అందరూ ఇక్కడ నించుంటారు. ఫస్ట్ ఒకరు వస్తారు, వచ్చిన తర్వాత ఆ స్ట్రాని, నాకు మీసాలు ఉన్నాయి కాబట్టి కరెక్ట్గా నించోదు, బట్ ఇక్కడ లాక్ చేయాలి. ఇక్కడ ఎప్పుడైతే స్ట్రాని లాక్ చేసామో చేసిన తర్వాత చేతులు వెనక్కి పెట్టేయాలి. చేతులు వెనక్కి పెట్టి నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడున్న బాటిల్లోని ఆ స్ట్రాని రిలీజ్ చేయాలి. ఎలా అయినా పర్లేదు మరి, దాన్ని చూసుకొని కరెక్ట్గా రిలీజ్ చేయాలి. ఇన్ కేస్ స్ట్రా ఎక్కడైనా మధ్యలో పడిపోతే మళ్ళీ వెనక నుంచి స్టార్ట్ అవ్వాలి. అండ్ ఒక వ్యక్తి కంప్లీట్గా ఇందులో స్ట్రా పెట్టేసి అది తీసి దీంట్లో గుచ్చండి. ఒకవేళ బాటిల్ పట్టుకున్న స్ట్రా పడిపోతున్నప్పుడు చెయ్యి పెట్టినా సరే, అంటే చెయ్యి వెనక నుంచి ఇలా తీసి ముందు ఎక్కడ టచ్ అయినా సరే, బాటిల్ కానీ స్ట్రా కానీ ఎక్కడైనా సరే, దట్ ఈస్ నాట్ కౌంటెడ్, ఇట్ ఈస్ ఫౌల్. అండ్ ఫస్ట్ ఎవరైతే వచ్చి ఇక్కడ ఫినిష్ చేసి అది అందులో పెడతారో అప్పుడు సెకండ్ వ్యక్తి స్టార్ట్ అవుతారు ఆ టీం నుంచి. ఓకే, సో ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ అశ్విన్ టీమ్. కెన్ ఐ రిక్వెస్ట్ ద హోల్ టీమ్ టు ప్లీజ్ కమ్ హియర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి పైకి 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 నాని చెవిలో చూకాలేమో తగా మెరిసిపాయ నాకు పెట్టిన కోకలేమో పేలికలై సిరిగిపాయ ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో కొంచెం ముందుకు మామ, కొంచెం ముందుకు. వచ్చింది. Last 10 seconds. Eight, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. అని ఏమడగమాట, అశోక్ పార్ట్ టైం స్ట్రా బిజినెస్ ఉందని నాకు ఇప్పుడు ప్రతిదీ వేసావంటే నువ్వు అసలు సర్కస్లో పనిచేసాడు ఎంతమంది ఏమన్నా నువ్వు అసలు 1 2 3 4 5 6 7 and 8. సో టోటల్లీ 8 స్ట్రాస్ వేసారు. సో సేమ్ టైంలో 8కి మించి ఒక్క స్ట్రా 9 వేస్తే చాలు. ఓకే, ఓకేనా? రెడీ. దట్ వాస్ గుడ్ వన్. థ్యాంక్ యూ సో మచ్ అశ్విన్ టీమ్.
వచ్చి మంచోడే స్వర్గం పోవాలా బతికి ముంచేస్తూ స్వర్గం చూడాలా మంచోడన్న ఆ చెడ్డ పేరేలా మామ మనలా మన ఉందా 5 4 3 2 1 time up. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 మారు ముద్ద చూడు చింత So second round, second task winners, Shravanti and team, congratulations! ఇంకా చూసినావు కదా క్లీన్ స్వీప్ చేసినాం. హలో నడు ఏ దావత్. సెకండ్ రౌండ్ టై అయింది. సెకండ్ రౌండ్ ఫస్ట్ టాస్క్ వాళ్ళు గెలిచారు, సెకండ్ టాస్క్ మీరు క్లీన్ గెలిచారు. స్వీప్ గా ఆడినాం కదా. థర్డ్ రౌండ్ కూడా ఉంది, అది అయిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఎవరు విన్ అయ్యారు ఏంటి అని చెప్పి. నువ్వు మరీ అంత నిజాయితీ పరుడు కాదని నాకు తెలుసు కానీ అంత పద్ధతికి ఏం చెప్పకు. నడు. కాదు ఇప్పుడు గేమ్ లో ఆడిన వాళ్ళందరూ ఇంటికి వెళ్తారా లేకపోతే ఒకే ఇంటికి? ఓకే, సో 2 రౌండ్స్ ఆడాం. ఫస్ట్ రౌండ్ నాకు తెలిసి ఇద్దరు టై అయ్యారు, సెకండ్ రౌండ్ కూడా ఇద్దరు టై అయ్యారు, అంటే ఒకటి గెలిచారు అనమాట. ఈక్వల్ గోల్డ్ బ్యాగ్స్ ఉన్నాయి. సో ఫైనల్ రౌండ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఈ ఎపిసోడ్ విన్నర్స్ అవుతారు అండ్ వాళ్ళ ఊరికి నేను వచ్చి బోనాలు సెలబ్రేట్ చేసుకుంటా. ఆమె క్లియర్? ఓకే, సో ఇంకెంత కాలేదు. సో లెట్స్ బిగిన్ రౌండ్ 3. వర్త్ వర్మ వర్త్. సో థర్డ్ రౌండ్ లో ఏంటంటే మీకు అక్కడ ఎల్ఈడిలోని కొన్ని ఇమేజెస్ వస్తాయి. సపోజ్ ఒక సినిమాలోని ఒక జాతరకి సంబంధించి కొన్ని పిక్చర్స్ వేస్తాం అన్నమాట. అది చూసిన తర్వాత మీరు నేను వెనక తిరిగి ఎప్పుడైతే క్వశ్చన్ అడుగుతానో అడిగిన తర్వాత అప్పుడు ఫస్ట్ బజర్ కొట్టడానికి రావాలి. ఏ టీం అయితే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తుందో ఆ టీంకి ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. రైట్ అయితే మీకు పాయింట్ వస్తుంది, ప్లస్ ఆపోజిట్ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. రాంగ్ అయితే మీ టీం నుంచే ఎలిమినేషన్ జరిగింది. ఎనీ డౌట్స్? యా, ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదన్నా? నువ్వు ఒక్కదాని ఎప్పటిదాకా ఎడిటింగ్ కంటెంట్ ఇవ్వలేదు అనుకున్నా. కెన్ వి హావ్ ద ఫస్ట్ పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? సో అక్కడ ఉన్న పోస్టర్స్ అన్ని కూడా ఒక సినిమాకి సంబంధించింది. మీరు అది జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగిన తర్వాత అప్పుడు బజర్కి రండి. సో హియర్ కమ్స్ మై క్వశ్చన్. ఈ సినిమా సంగీత దర్శకులు ఎవరు? దేవిశ్రీ ప్రసాద్ గారు. దేవిశ్రీ ప్రసాద్ గారు ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. మీరు ఆ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. సింగర్. భయపడ్డారు. So can we have the second picture on screen please? ఈ సినిమాలోని హీరోకి తండ్రిగా నటించింది ఎవరు? కృష్ణంరాజు గారు. కృష్ణంరాజు గారు ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. It's elimination time. శిరీష.
ఉన్న 5 క్వశ్చన్స్ లోని 2 క్వశ్చన్స్ కి స్ట్రైట్ గా ఆన్సర్ చేశారు. ఒక ఆన్సర్ రైట్ చెప్తే చాలు, యూ విల్ బి ద విన్నర్స్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. ఇక్కడ నుంచి మీరు 3 రైట్ చెప్పాలి. 4 చెప్తాం. 4 ఇదొకటి పెద్ద లతా మంగేష్కర్ ఫీలింగ్ దీనికి. కెన్ వి హావ్ ద నెక్స్ట్ పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఈ సినిమాలోని విలన్ పాత్రలో నటించింది ఎవరు? ఆది పినిశెట్టి. ఆది పినిశెట్టి is absolutely right answer. It's elimination time. అంజుమామ అమ్మా Last 2 slides to go. So can we have the next picture on screen please? ఈ సినిమాలో హీరోయిన్ ముద్దు పేరేంటి? బసరే పగల కొట్టారు బాబోయ్. పవిత్ర. పూరి. పూరి is absolutely right answer. So it's time for elimination. ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. విజయ ఎలిమినేటెడ్. ఆఫ్టర్ 4 క్వశ్చన్స్ బోత్ ద టీమ్స్ ఇద్దరు కూడా ఈక్వల్ పాయింట్స్ తో ఉన్నారు. ఈ క్వశ్చన్ కి ఎవరైతే రైట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళు దే విల్ బి ద విన్నర్స్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. ఇన్ కేస్ రాంగ్ చెప్తే ఆపోజిట్ టీం వాళ్ళు అవుతారు. Am I clear? So can we have the last slide of this Bonalu episode please? ఈ సినిమాలోని హీరోయిన్ ఎవరు? పాయల్ రాజ్పూత్. యా ఆన్సర్ చెప్పారుగా. చెప్పేశారమ్మా, అది రైట్ ఆన్సర్. అందుకే మీరు ఏమవుతారని వస్తుంది. And that's absolutely right answer. Final round superb గా ఆడారు. Congratulations to everybody over here. Okay, congratulations Shravanti. Salu. Thank you. What an entertainment everybody. What an energy. Both the teams did very very well. ఏ మాట కా మాట అన్న, ఈ ఎపిసోడ్ లో కూడా మేమే ఎంటర్టైన్ చేసినాం. నువ్వు ఎప్పుడు చెప్తావో ఏందో. సో ఇప్పుడు అన్న మన దగ్గరికి కదా వచ్చేది. మన దగ్గరికి పండగ అంటే మీ ఊరే సెలబ్రేట్ చేసుకోవడం, లేదంటే మీ దగ్గర సెలబ్రేట్. పండగ అంటే మనం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి. అందుకే నేను మీ ఊరు రాను, మీ ఇద్దరే మా ఊరు రండి. అందరం కలిసి హ్యాపీగా బోనాలు సెలబ్రేట్ చేసుకుందాము. సో దిస్ ఎపిసోడ్ విన్నర్స్ ఆర్ Shravanti and team and Ashi and team. Congratulations! So both the team congratulations. So ఇంకా ఇప్పుడు బోనాలు ఎత్తే టైం వచ్చింది. మా వాళ్ళు ఏదో చెప్తారంట. ప్లీజ్ కంగ్రాచులేషన్స్. వాళ్ళ ఎపిసోడ్ లోని ద బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ద డే గోస్ టు గంగవ్వ గారు. కంగ్రాచులేషన్. ఇవన్నీ నా వాళ్ళ కాదు. సో అందరం కలిసి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకునే టైం వచ్చింది. వెళ్ళి బోనాలు ఎత్తాం. ఓకేనా? రండి పదండి. ఫస్ట్
పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి లెక్క కొట్టివిరో మన బద్దలు కొట్టేయి నువ్వు పెద్ద పుల్లి లెక్క కొట్టివిరో మన బద్దలు కొట్టేయి అరే పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి లెక్క కొట్టివిరో మన బద్దలు కొట్టేయి నువ్వు పెద్ద పుల్లి లెక్క కొట్టివిరో మన బద్దలు కొట్టేయి ఈటీవీ ప్రేక్షకులందరికీ మరొకసారి బోనాల శుభాకాంక్షలు. సో ఈ బోనాల సంబరాలు ఇలాగే కొనసాగుతూనే ఉంటాయి. సీ యు ఆల్ నెక్స్ట్ వీక్ విత్ సమ్ మోర్ ఎంటర్టైన్మెంట్ అండ్ సమ్ మోర్ ఫన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.